అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ నేపథ్యంలో మీరు పోలవరం మీద కూడా ఒక అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు. అసలు నిజాలు లోకానికి తెలియాలని. పోలవరంకి వైఎస్ రాజశేఖరుడికి ఉన్న అనుబంధం ఏంటి, ఆయన హృదయం ఏంటి, పడిన కష్టాలు ఏంటి, ఆయనే కానీ జీవించి ఉంటే పోలవరం ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చాలా చాప్టర్లుగా డివైడ్ చేసి ఒక మంచి పుస్తకం తీసుకొచ్చారు. సరే, పోలవరం ఎప్పుడు గత ఎన్నో ఏళ్ల నుంచి ఆ సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా దానికి ఒక మూమెంట్ వచ్చింది రాజశేఖర రెడ్డి విషయం, అది నిరూపించే ప్రయత్నం చేశారు మీరు. అయితే ఈ చంద్రబాబు ఈ పోలవరం కళ నాది అని కూడా ఆయన దాన్ని ఎలా అంటారు సార్, ఎలా చూస్తారు? ఆయన చంద్రబాబు గారితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అంతటా అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఇట్లాంటివన్నీ మాట్లాడటంతో ఆయన అంతకుముందు కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు అనేది ఏమీ లేదు. ఐఎస్పి క్రెడిట్ టోటల్గా ఆయనకే పోవాలి, అదే కొన్ని ఆయన ఖాతాలో అట్లా కొన్ని డెఫినెట్గా చేశాడు. ఇదిగో ఇట్లాంటివి చెప్పే నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు గారిని అడుగుతున్నా. ఆయన ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల 9 నెలలు ఉన్నాడు, దాదాపుగా అభావ్యక్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్కరోజు అయినా పోలవరం వెళ్ళాడా? ఎక్కడన్నా సీఎం 2 రికార్డ్స్ ఉంటాయి కదా, అవును, జిల్లాలో ఉంటాయి, స్టేట్లో ఉంటాయి. ఒక్క మాట, ఒక్క రూపాయి మొత్తం ఆయన బడ్జెట్లో, ఆయన 9 బడ్జెట్లు, ఆయన ముఖ్యమంత్రిగా 8వ 9వ బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. ఏ బడ్జెట్లోనైనా పోలవరం ప్రాజెక్టుకి 10 పైసలు కేటాయించబడిందా? ఒక చిన్న సమగ్రమైన సర్వే ఏమైనా చేయించాడా? ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిని పూర్వం ఒక ఆయన ఉండేవారు, ఇవాళ కూడా మన కాలజ్ఞానం. అందులో ఆయన రేపు మేడలు రాబోతూ ఉన్నాయి, గాలిలో నడిచే ఓడలు వస్తాయి, లేకపోతే ఇవి వస్తాయని రాస్తే మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. అబ్బో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతూ ఉంది అని. ఇది పల్లెల్లో మొన్నటి దాకా చాలామంది చెప్పుకునేవాడు. ఈయన ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ ఆయన చెప్పినవి జరుగుతున్నాయి కదా, జరిగాయి కదా బ్రహ్మంగారు చెప్పినవి. అదే ఈయన చెప్పేవి కూడా జరుగుతూనే ఉంటాయి, అలా చెప్తూ ఉంటాడు. పోలవరం ఏ విధంగా ఈయన ఒక్క రూపాయి ఒక్కసారి వెళ్ళాడా? ఒక్క రూపాయి బడ్జెట్ ఇచ్చాడా? ఒక్క సర్వే చేయించాడా? ఎవరండి మామూలుగా ఈ రెండు నదుల్ని నేను కలిపాను మొట్టమొదటి దేశ చరిత్రలో, గోదావరిని కృష్ణాని పోలవరం కెనాల్ ద్వారా అంటాడు. ఆ రోజున మమ్మల్ని ఎన్ని విమర్శించారండి, ఎన్ని రకాలుగా అల్లరి పెట్టారు. కేవలం దీంట్లో జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం, దాంట్లో డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు ఇది చేశారని. శర్మ గారు, మీరు నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుంచి వచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైందండి? కాలువలు ఎప్పుడు పూర్తయినాయండి? 50 సంవత్సరాలు పట్టింది. నెహ్రూ టైంలో మొదలయ్యి ఇందిరాగాంధీ టైంకి వచ్చేసి అయితే చిన్న పిల్ల కాలువలు మొన్నటి దాకా వచ్చినాయి కదా. అవును, నిన్న మొన్నటి దాకా కూడా వచ్చాయి. 2010 వరకు కూడా అవును, చిన్న కాలువలు వస్తూనే ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మొదలుపెట్టారు? ఒక పక్కన ఈ పర్మిషన్స్ ఇవి బచావత్ కమిషన్ అవార్డు వచ్చిన తర్వాత అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి దానికి ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలుసు కాబట్టి అవి వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసుకొని ఉంటే ప్రాజెక్టు కట్టేసుకుంటే మనం డైరెక్ట్గా ఇంకా లేట్ అవ్వకుండా. మీరు ఇంకోటి కూడా ప్రధానంగా రాయలసీమకి తెలంగాణకు ఉపయోగపడుతుంది అనేది ఆయన మనసులో ఉన్న అంశం కదా. ఇంకోటి కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాజెక్టు ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత భూసేకరణ చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రతివాడికి నిర్వాసితులు లక్షల మంది ఉంటారు కదా, నిర్వాసితులు లక్షల మంది ఉంటారు. ఈ కాలువలు దీంట్లో వాడికి అరే నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి, నా పొలం పోతా ఉంది అనే సైకలాజికల్గా వస్తూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా హృదయం కూడా బాధపడకూడదు,
భూమి అనేది వాడికి ప్రాణం లాంటిది అని చెప్పి ఒక రైతుగా ఆయన చేసి ఆ కాలువలు అన్నీ తవ్విస్తే దారిలో ఈయన తెలుగుదేశం వాడితో మా ఊరు పక్కనే, మా స్వగ్రామానికి పక్కనే అటు ఇటు ఉన్న ప్రాంతాల్లో కోర్టు నుంచి స్టే తెప్పించి ఆ కాలువ పనులు పూర్తి కాకుండా చేయించి ఈయన వచ్చిన తర్వాత అంతా కలిపితే మహా తవ్వు అంటే ఒక 12 కిలోమీటర్లు తవ్వుంటాడు. 127 కిలోమీటర్ల కాలువలో మహా బాగా అవుటర్ లిమిట్ చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే దాన్ని నాట్ ఈవెన్ 4%, 5% కూడా. రాజశేఖర రెడ్డికి ఏమో పోలవరం అనేది ఒక నిజంగా ఆయన రాయలసీమ బాగుపడుతుంది, తెలంగాణ ప్రాంతాలు బాగుపడుతుంది, ముఖ్యంగా రాయలసీమ వ్యక్తి కాబట్టి నీరు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలు తెలిసినాడు కాబట్టి అనుకున్నాడు. చంద్రబాబు కూడా అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. బట్ చంద్రబాబు ఏం కళని ఆయన చెబుతున్నాడు కానీ మీరు అది దారి కొట్టిపారేశారు. మీరు ఒకసారి కావాలంటే మళ్ళీ దాని మీద ఎక్కడ ఏ డిబేట్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ ప్రశ్నలు మీరు చూసుకోండి, రికార్డ్స్, బడ్జెట్ పరిశీలించండి. ఇరిగేషన్ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరిగేషన్ బడ్జెట్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఇస్తారు కదా, పోలవరం ప్రాజెక్టుకి ఏం కేటాయించబడింది, పోలవరం కెనాల్కి ఏం కేటాయించబడింది, నదుల అనుసంధానం ఆయన ఏం చేశానంటాడు. ఎవడు కాంగ్రెస్లో చెప్పుకోగలిగినాడు లేడు, చెప్తే ఎవడు చూపించేవాళ్ళు లేడు. దాంట్లో మేము అంటే వాజ్పేయి రోడ్లు ఒకటి, అలాగే నదుల అనుసంధానం వాజ్పేయిని కోట్ చేస్తారు అందరూ. అంతకుముందు నెహ్రూ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి ఆలోచనలు. బట్ ప్రధానంగా నదుల అనుసంధానం అనగానే వాజ్పేయి గురించి గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు చెబుతున్న చంద్రబాబు కూడా నదుల అనుసంధానం నాది అంటున్నారు. ఆయన అనలేదు, ఇది అయిపోయిన తర్వాత అన్నాడు. అసలు అతను ఎప్పుడు వ్యవసాయం దండగానే కదండి అతని కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఎప్పుడు అసలు రైతు కానీ, రైతుతోటి సంబంధం కానీ, రైతుతోటి అనుబంధం కానీ, రైతు పడే ఇబ్బందులు కానీ ఆయనకి ఎప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు ఆలోచన విధానం, నేను అందులో తప్పు కూడా అనట్లేదు, ఆయన ఆలోచన విధానం వేరుగా ఉండేది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ ఉంటుంది. అది కూడా కాదు, ఇందులో రెన్యూమరేషన్ రాదండి. ఆయన బిజినెస్ మోడ్, ఆయన థింకింగ్ బిజినెస్ మోడ్. వ్యవసాయంలో అందరికీ తెలుసు అదేమి లాభసాటిది కాదు. ఇవాళకి మనం 70% పీపుల్ వ్యవసాయం మీద బతుకుతూ ఉన్నా అదేమి లాభసాటి కాదు. ఎవరికి వాళ్ళకు వారసత్వంగా వస్తున్నాయి, లేకపోతే ఇది వస్తుంది, వేరే చేతగాక ఇదవుతుంది. కానీ ఈవేళ కానీ ఆ పంట పండకపోతే రేపు ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం కాదా? 100%. ఈరోజు మనం అనుభవించేది ఏసీల్లో కూర్చొని ఇదంతా మందే అనుకుంటే రేపు మన ఆహారం ఏది, గాలి ఏది, నీరేది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది. జనం పని లేక రోడ్ల మీదకి వస్తే వాడు ఏం చేస్తాడు, వాడు ఏదో ఒకటి చేయాలిగా, వాడు బతకాలిగా. ముందు వాడు బతకడం కోసం, వేరే ఉద్దేశాలతో కాకుండా వాడు బతకడం కోసం పక్కన కొట్టుకు తిన్నా తప్పులేదండి. మనం తినే అన్నం వాళ్ళ రైతుల యొక్క శ్రమే కదా. ఆయనకి ఏ రోజున వ్యవసాయం మీద తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉచిత అన్న తర్వాత దాన్ని బట్టలు తీగల మీద బట్టలు వేసుకోవాల్సి వస్తున్న మనిషి కదా ఆయన. మైండ్ సెట్ నేను చెప్పేది, ఆయన ఆలోచన విధానం ఒక్కో రకంగా ఆయన మైండ్ సెట్ ఉంటుంది. ఒకటి చదివితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ హెల్త్, క్వాలిటీ తర్వాత మంచి వాటరు, ఒక తల మీదకు ఒక నీడ, కట్టుకోవడానికి బట్ట, సమాజంలో శాంతి భద్రతలు లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ జనరల్ ప్రయారిటీస్ అండి. దీంట్లో మినిమం నీడ్స్. వీటికి ఎట్లా ఏ రంగాలను ఏ విధంగా సమీకరిస్తే వీటన్నిటికి నిధులు కావాలి కదా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మనీ కదా, కావాలి కదా. దానికి ఎట్లా మనం చేసుకోవాలా ఏంటి అనే దాంట్లో ఒక్కొక్కళ్ళు ఆలోచన విధానం. తర్వాత పోలవరం అనేది జనరల్గా అది నేషనల్ ప్రాజెక్టు. తర్వాత మన రాష్ట్ర పునర్విభజన చట్టాల ప్రకారం తీసుకున్నాం కానీ అది కేంద్రం చాలా బాధ్యత ఎక్కువ ఉంది. అటువంటి నేపథ్యంలో ఈయన ఇది నేనే కడతానని తీసుకోవడం కూడా జరిగింది కదా చంద్రబాబు. సెక్షన్ 90 ఆఫ్ మీరు మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ చాలా క్లియర్గా క్లాజ్ వైజ్ ఇచ్చారండి.
రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ తోటి సహా కాస్ట్ ఎక్స్కలేషన్ తోటి సహా దీనికోసం ఎప్పుడూ దేశ చరిత్రలో లేని విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒక ప్రత్యేకమైన అథారిటీని క్రియేట్ చేసి దానికి సపరేట్గా దాని బాధ్యత పోలవరం ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని చూసుకోవటం. దాంట్లో ఇన్ ఏ ఎక్స్పీడియంట్ మేనర్, ఎప్పుడు ఇట్స్ ఎ వెరీ రేర్ వర్డ్, గవర్నమెంట్ పరిభాషలో అది వాడరు. స్టేట్ ఇంట్రెస్ట్లో, నేషనల్ ఇంట్రెస్ట్లో ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ ఎక్స్పీడియంట్ మేనర్ అనే పదం కూడా వాడి చేశారు. సింపుల్గా మోడీ గారి కన్వీనియన్స్ కోసం మోడీ గారు, చంద్రబాబు గారి కన్వీనియన్స్ కోసం చంద్రబాబు గారు, అసలు ఆ క్లాజ్ను కూడా విస్మరించి ఈయన ఇంక్లూడింగ్ కాస్ట్ ఎస్కలేషన్ అనే క్లాజ్ను కూడా వీళ్ళు పక్కకు పెట్టేసేసి 2014 రేట్ల ప్రకారం మిగిలిన ఇరిగేషన్ కాంపోనెంట్ అని చెప్పి దాని మీద సంతకం పెట్టి ఇవాళ రోజు వాడి మీద వీడి మీద బ్లేమ్. అసలు నీకెందుకండి, నువ్వేంటి, నువ్వు కమిషన్లు కొట్టేయడానికి అయితే నువ్వెందుకు తీసుకోవాలి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనిచేస్తా ఉంది కదా, వాళ్ళ మీటింగ్ కానివ్వకుండా చేసావు నువ్వు 2 సంవత్సరాలు, ఎందుకు తీసుకోవాలి? వేరే కారణం, వ్యాలిడ్ రీజన్ ఏంటి? ఎప్పుడైపోవాల్సిన పోలవరం ప్రాజెక్టు నువ్వు చేసుకో, నువ్వు చేతులారా చేసుకొని ఇవాళ వాడి మీద వీడి మీద బ్లేమ్ పెట్టడం ఏంటి? ఒకసారి చూసుకోండి, చూడండి ఒకసారి రికార్డ్స్ చూడండి.